ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 16. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. మనము క్రీస్తు యొక్క వధువుగా సిద్ధపడవలసి ఉన్నది. తద్వారా మనము దేవుని యొక్క ప్రేమను కొనియాడి ప్రశంసించగలము. మనము దేవుని ప్రేమను గురించిన స్వల్పమైన గ్రాహ్యము మాత్రమే గలవారము. మనము కష్టములో లేక అక్కరలో ఉన్నప్పుడే దేవుని తలంచెదము. ఆయన సంఘముగా మనము రాబో నూతన సృష్టి కొరకు కావలసిన సామాగ్రిని కూర్చుటకు ఆయనతో జతపనివారముగా ఉండవలనని కోరుచున్నాడు. ఈ ఉద్దేశముతో ఏ విషయములో ఆయనకు నిజముగా ఆనందమునిచ్చునో మనము వివేచించగలవారముగా ఉండవలెను. నూతనముగా వివాహమైన దంపతులను గురించి ఊహించుడి. యవన వధువు తన భర్తను సంతోషపెట్టవలనని ఎంతో కుతూహలముగా ఉండును. ఆమె తన భర్త ఇంటికి వచ్చినంత వరకు భోజనం చేయదు. ఆమె తన భర్త ఎడల ప్రేమ చూపుట యందు ఎంతో ఆసక్తిగా ఉండును. చాలామంది విషయంలో కొన్ని నెలల పిమ్మట విషయములు వేరుగా ఉండును. అయితే నిజముగా ప్రభు ద్వారా జతపరచబడిన వారి విషయంలో దినదినము వారి ప్రేమ అధికమగుటను కనుగొందుము. వారు అందము, తాము కలిగి ఉన్న ఐశ్వర్యముపై ఆధారపడరు. కష్టములు, శ్రమలు సహితం వారు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ప్రేమను ఆర్పివేయజాలవు. వారు మూడంతులుగా ఆత్మ, ప్రాణ, దేహములో ఐక్యపరచబడి జతపరచబడిరి. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. తరచుగా కుటుంబం యొక్క సంతోషం చీరలు లేక ఆహారము లేక భూ సంబంధమైన సుఖములు మరియు ఆస్తులపై ఆధారపడి ఉండును. అందుచేతన వారి ప్రేమ ఎక్కువ కాలం నిలిచి ఉండదు. కనుక అనేక దుఃఖకరమైన గృహములను కనుగొందుము. వివాహమైన కొన్ని దినముల పిమ్మట కలహములు ఆరంభమగును. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఏకీభవించలేరు. ఒకవేళ భర్త ఉత్తరమునకు వెళ్ళుదుము అని ఎడల భార్య లేదు, దక్షిణమునకు వెళ్ళుదుము అనును. మరొక ప్రక్క ప్రభు ద్వారా జతపరచబడిన వారికి వాదించుకునే అవసరత ఉండదు. వారు దేవుని చిత్తమును కనుగొనుటకు మోకాళ్లపైకి వెళ్ళుదురు. దినదినము ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అధికమగును. అదే విధముగా మనము ఆయన వధువుగా ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకమైనప్పుడు ఆయనను ప్రేమించుటకు నేర్చుకుని మనము ఆత్మీయంగా ఎదుగు కొలది మన ప్రేమ అధికమగుచుండును. ఆరంభంలో మనము ఇలాగున చెప్పవచ్చును: ప్రభువా, ఇవన్నీ నాకు కావలెను. నీవు నా ప్రేమగల రక్షకుడువు గనక ఇవన్నీ నాకిచ్చి నా కోరికలను తీర్చుము. మన ఆత్మీయ గ్రహింపు అధికమవు కొలది మన ప్రార్థన మారును. అప్పుడు ఇలాగను చెప్పుదుము: ప్రభువా, నీ ఇష్టమేమి, నీ చిత్తమేమి, నీకు ఇష్టమైన విషయాలేవో దయచేసి చెప్పుము, నేను వాటిని చేయుదును. మన ప్రభువును సంతోషపెట్టి తృప్తిపరచుట వలన అది మనకు గొప్ప సంతోషమునిచ్చును. మనము బలవంతంగా కాక ఇష్టపూర్వకముగా ఆయనకు లోబడదుము. మనకంటే ఆయనకు ఎక్కువగా తెలియనను సంపూర్ణ నిశ్చయత మనం కలిగి ఉందుము గనక ప్రభువుకు లోబడుట సులభమగును. ఆది నుండి అంతము వరకు ఆయన ఎరుగును. ఆయన మార్గము యథార్థమైనది, పరిపూర్ణమైనది. ఆయన నా మార్గమును యథార్థమైనదిగా చేయునుగాక. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30-32 వచనాలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.